భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రత్యేక మాస ఫలితాలు జూన్ 2025 సింహరాశి. సింహరాశిలో మఖ, పుబ్బ, ఉత్తర ఒక పాదం కలిసి 9 పాదాలతో సింహరాశి ఏర్పడుతున్నది. మీ రాశ్యాధిపతి ప్రస్తుతం దశమ స్థానంలో ఉన్నాడు. ఈ మాసంలో 3వ వారం ప్రారంభంలో ఏకాదశి స్థానానికి వస్తాడు. కాబట్టి సింహరాశి వారికి ప్రత్యేకమైన గుర్తింపు పొందేటువంటి మాసంగా ఇది కనబడుతున్నది. ఈ మాసంలో మొదటి వారం తదనంతరం 2వ వారం ప్రారంభంలో మీ రాశిలోకి మీ యోగకారకుడైన కుజుడు కూడా దిగుతున్నాడు. అదొక ప్రత్యేకత ఉంది. అలాగే సింహరాశికి ఈ మాసంలో లాభస్థానంలో గురువు ఉన్నాడు. సప్తమ స్థాన రాహు, జన్మస్థాన కేతువు, అష్టమ స్థాన శని, ఈ 3 గ్రహాలు తప్పిస్తే మిగతా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉంటున్నాయి. ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకునేటువంటి పనులు మీరు చేయబోతున్నారు. సింహరాశి వారు రాజకీయ రంగంలో, ఉన్నత ఉద్యోగాలలో, మరి ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకతను నిలుపుకునేటువంటి ఒక ఛాలెంజ్, ఒక మీ యొక్క యాజమాన్యానికి ఒక ప్రత్యేకత, మీ కృషికి ఒక ప్రత్యేకత పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా గొప్పమైనటువంటి పనులు చేయవలసినటువంటి అవసరం వాళ్లకు కలుగుతున్నది. అందులో రక్షణ రంగాలలో కానీ, భద్రతా దళ రంగాలలో కానీ, అలాగే సైన్య రంగాల్లో ఏ దాంట్లో కానీ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సింహరాశి వాళ్ళకి ఏదో ఒక ప్రత్యేకత మాత్రం ఈ మాసంలో కలిగి మీ యొక్క అంటే మీలో ఉన్నటువంటి నైపుణ్యతను, చాకచక్యాన్ని రుజువు చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సాధారణంగా జీవితాన్ని అనుభవించేవాళ్ళు, వ్యవసాయ రంగాలు, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఒక ప్రత్యేకత ఈ యొక్క రాశికి కనబడుతున్నది. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల వాళ్ళకి వాటిని ఎంతవరకు ఆస్వాదిస్తారు అనేది మనం తర్వాత చూద్దాం. మొత్తం మీద ఇష్టసిద్ధి, సదారోగ్య, బంధుమిత్ర సమాగమ, రాజదర్శన సల్లాభ, అర్థసిద్ధి, ఇవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి. తర్వాత ఏదో ఒక తాపత్రయం అధికంగానే కనబడుతున్నదండి. పరిస్థితులన్నీ మీ చుట్టూ పరిసరాలన్నీ బాగా ఉన్నా మీలో కొంత భయము, ఆందోళన, సంకోచం ఇవి కూడా కనబడుతున్నాయి. కాబట్టి వీటిని మీరు అధిగమించి ఉండగలడానికి ప్రయత్నం చేయాలి పరిస్థితుల విషయంలో. మొత్తం మీద జూన్ మాసంలో సింహరాశి పరిస్థితులు, గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ అందులో మఖ నక్షత్ర జాతకులకు తమ గురించి తాము ప్రూఫ్ చేసుకోవాల్సినటువంటి, అంటే మీ వ్యక్తిత్వాన్ని, మీ వ్యక్తిగత ఆశయాలను దాన్ని రుజువు చేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం. మీలో చాలా ఉద్రిక్తమైనటువంటి ఆలోచనలు ఉంటాయి, ఉద్రిక్తంగానే ఉంటారు, కోపతాపాలతో కూడా ఉంటారు, ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తుంటారు. ఏది ఏమున్నా ఒక జిద్దు అంటారు దాన్ని, అంటే ఒక సాధించాలన్న దీక్షతో ఉండేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. దీని మూలకంగా ఫలితాలు అనుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు ఉండవచ్చు. కొంత జాగ్రత్తలు చూసుకొని ఉండాలి. కానీ మరి ప్రత్యేకంగా అయిన వారితో వ్యతిరేకత మాత్రం మీరు ఎక్కువగా చేయకండి, విరోధాలు పెంచుకోకండి, ఏదైనా చేయండి. అలాగే పూర్వఫల్గుని నక్షత్ర జాతకులు, అంటే పుబ్బా నక్షత్ర జాతకులు, వీరికి ప్రస్తుత విషయం అనుకూలంగా ఉన్నా ఎందుకు మీలోనే మీరు గులుగుతూ ఉంటారు. మీలోనే మీకు అనేక సందేహాలు, మీలో మీకు నిర్ణయించుకోలేని స్థితిగతులు, కుటుంబ వ్యవహారాలు, భార్య, పిల్లలు, వీరికి సంబంధించిన విషయాలు సతమతమవుతుంటారు. ఒక్కొక్కసారి కొన్ని నమ్మకాలతో, కొన్ని అంటే పూజలు, పునస్కారాలు, శుష్కాలు, ఇవన్నీ వీటితో కూడా ఇబ్బందుల పాలవుతుంటారు. శరీరం మీద
మీకు భ్రాంతి తగ్గుతుంది. వైద్య సలహాలు పాటించకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. మన తర్వాత ఔషధ సేవ చేయడంలో ఇబ్బందులు పడతారు. అలాగే లేని ప్రయాణాలు, గమ్యం లేని ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో కూడా పరధ్యానంగా ఉంటారు. వస్తువులు పోగొట్టుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి పుబ్బా నక్షత్ర జాతకులు ఉన్నదానికన్నా అధిక తాపత్రయంతో కానీ ఏదో పెద్దగా ఆశించి కానీ చేసేటువంటి పనుల యందు ఉంటున్నారు కాబట్టి కొద్దిగా ఇబ్బందులు పడతారు. ఆ ఇబ్బందులు పడకుండా కొంత చూసుకోండి. అలాగే మీ ఆలోచన మీకే కలగాలనే దానికన్నా ఎదుటివారి ఆలోచనలలో కూడా ఎంతవరకు మనకు అనుకూలత ఉంది అనేది కూడా ఆలోచించండి. మీరు అనుకున్నదే కావాలనుకుంటే మీకు చాలా ఇబ్బంది కనబడుతున్నది ఈ యొక్క పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు. దాని మూలకంగా మీ యొక్క ఆరోగ్యంలో చాలా ఫ్లక్చువేషన్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఒక్కొక్కసారి యువకులు మూర్ఖంగా ప్రవర్తించి మంచి అవకాశాలను కూడా చెడగొట్టుకునేటువంటి పరిస్థితులు. ఇది ఇలా ఉంది, అలా ఉంది, జాగ్రత్తగా. కాబట్టి ఎదుటివారి అభిప్రాయాలకు, ఎదుటివారి సలహాలకు కూడా కొంత ప్రాధాన్యత ఇచ్చి మీ దృష్టితో ఆలోచించే దాని వల్ల అవతలి వాళ్ళ దృష్టితో కూడా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు, ఈ ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు నర్మగర్భంగా ఉంటారు. అయినంత వరకు మీ మనసులోని మాట చెప్పరు. అవతలోని అభిప్రాయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కసారి మీ మూలకంగా ఎదుటి వాళ్ళు విసిగిపోతారు. ఒక్కొక్కసారి రాంగ్ స్టెప్స్ కూడా తీసుకుంటారు. లేని అనుమానాలతో కూడా ఇబ్బందులు పడేటువంటి లక్షణాలు ఇవన్నీ పడి ఏం లేదండి, మంచి వాతావరణాన్ని కలుషితం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీకు ఒక్కొక్కసారి ఇంట్లో భార్యతో కానీ బయట స్నేహితులతో కానీ స్త్రీ మూలకంగా సమస్యలు, అంటే వారిని సరిగ్గా అర్థం చేసుకోరు మీరు అని, లేదా అతిగా వారికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది కూడా ఉంది. రెండు రకాలు ఉంటుంది. మనం అతిగా ప్రాధాన్యత ఇచ్చిన సమస్యలే, ప్రాధాన్యత ఇవ్వకున్న సమస్యలే. కాబట్టి స్త్రీమూల సంబంధమైన సమస్యలు కూడా కొంత ఉండేటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అదొకటి. తర్వాత మీరు ఆహార సేకరణ చేసేటప్పుడు ఎక్కువ కాలం ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి పదార్థాలు తిన్నా, తెలియక వేరే దగ్గర కొన్ని విషపూరితమైన పదార్థాలు, అంటే కాంటామినేటెడ్ ఫుడ్ అలాంటిది, ఎక్స్పైర్డ్ మెడిసిన్స్, ఇవి కూడా మీరు ఉపయోగించేటువంటి పరిస్థితులు దాని మూలకంగా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఇంట్లో అయినంత వరకు ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు వైద్య సేవ, వైద్య పరిజ్ఞానంతో ఉండవలసిన అవసరం కొద్ది ఎక్కువగా ఉంటుంది. ఏది ఏమైనా సింహరాశి వారు ఈ మాసంలో మీకు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మీరు ఎంతవరకు వాటిని అనుకూలతను పొందుతారు అనేది చూసుకోవాలి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మీ ప్రతిభను చాటుకునేటువంటి అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కూడా బాగానే ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి కొద్దిగా ఉన్నత స్థితి, గౌరవం, సంఘ మర్యాదలు ఇవి పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందుకుగాను మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు రవి, రాహు, కేతువు ఈ 3 గ్రహాలకు సంబంధించినటువంటి పరిహారాలు, పూజలు, స్తోత్రాలు ఇలాంటివి చేసుకుంటే మీకు ఈ మాసంలో మంచి ఫలితాలు చివరిలో పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ మాసానికి, జూన్ మాసానికి సంబంధించిన ప్రత్యేక మాస ఫలితాలు సింహరాశి వారికి. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం. For more videos like this, subscribe Big TV channel.